ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రాజధాని రెండో విడతకు భూ సమీకరణకు గ్రామ సభలు అయితే నిర్వహిస్తా ఉందండి. రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణకు అధికారులు అయితే గ్రామ సభలు కొన్ని మిగిలిపోయిన గ్రామాల్లో నిర్వహిస్తా ఉన్నారు. తాటికొండ మండల పరిధిలోని పాములపాడు, బేజత్పురం, రావెల గ్రామాల్లో సభలు నిర్వహించిన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం కూడా జరిగింది. ఆయా గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసులు కూడా పాల్గొనడం జరిగింది. రాజధాని భూ సమీకరణకు రైతులు అంగీకారం తెలుపుతూనే తమ డిమాండ్లను అధికారుల ముందు ఉంచడం జరిగింది. భూ సమీకరణతో తాము కూడా రాజధాని ప్రాంతంలో చేరతామని రైతులైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రెండో విడత భూ సమీకరణకు రైతులు సానుకూలంగా ఉన్నారని, వారి డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది రైతులు ఎస్ అంటున్నారు, చాలా తక్కువ మంది నో అంటున్నారు. ఈ నో అనే వాళ్ళని సిఆర్డీఏ సంస్థ గాని లేదా మన ప్రభుత్వం గాని బుజ్జగింపు ద్వారంలో ప్రయత్నం చేస్తా ఉంది. ఒకవేళ వినినా వినకపోయినా నోటిఫికేషన్ అయితే ఇస్తారండి. భూ సమీకరణకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తీసుకునే భూములకి నోటిఫికేషన్ లేకుండా రైతులే సానుకూలంగా వచ్చి ఇచ్చే భూములకి పరిహారంలో చాలా తేడా ఉంటుంది. రైతులే నచ్చి వచ్చి ఇచ్చినప్పుడు పరిహారం బ్యాంకులో ₹1,50,000 రుణమాఫీ, మరియు వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వారి ఖర్చు నిమిత్తం 10 సంవత్సరాల పాటు, ఇక వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు హెల్త్ కార్డులు కూడా మంజూరు చేస్తారట. పోతే ఎకరానికి ₹50,000 అంటే భూమి యొక్క దాని విధానాన్ని బట్టి ఎకరాకి 50,000 కౌలు కూడా ప్రకటిస్తున్నారు. మొత్తానికైతే గతంలో తీసుకున్న ల్యాండ్ పూలింగ్ కన్నా ఇప్పుడు తీసుకునే ల్యాండ్ పూలింగ్ కి కాస్త బెటర్ గానే రైతులకైతే ఇస్తా ఉన్నారని చెప్తున్నారు. మరి ఈ విషయమై అమరావతి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.